సంపూర్ణ రామాయణం కిష్కింధాకాండము 11 నుండి 20 సర్గలు. సంస్కృత మూలము భగవాన్ వాల్మీకి మహర్షి. దాదాపు 5000 ఏళ్ల క్రిందట. సంపూర్ణ రామాయణం తేట తెలుగులో. శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం. సెప్టెంబర్ 10, 1935, ఆగస్టు 15, 2006. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు. 2024వ సంవత్సరము. శ్రీమద్రామాయణము కిష్కింధా కాండము 11వ సర్గ. తనలో సంతోషాన్ని వృద్ధి చెందేట్టు రాముడు పలికిన మాటలకు సుగ్రీవుడు ఎంతో ఆనందించాడు. రామా, నాకు ఆ మాత్రం తెలియదా? నీకు కోపం వస్తే ముల్లోకములనే భస్మం చేయగల శక్తి, సామర్థ్యము నీకు ఉంది. కాని వాలికి ఎంత పౌరుషము, పరాక్రమము ఉందో తెలుసుకొని దానికి తగ్గట్టుగా చేయమని నా కోరిక. రామా, వాలి సూర్యోదయానికి ముందే లేచి ఏమాత్రం శ్రమ లేకుండా 4 సముద్రములకు వెళ్లి సంధ్యావందనము చేస్తాడు. ఇక్కడ ఒక చమత్కారము ఉంది. కన్యాకుమారి దగ్గరకు వెళితే 3 సముద్రాలు పక్క పక్కనే ఉన్నాయి. ఇంకా 4వ సముద్రం అప్పట్లో ఉందేమో తెలియదు. ప్రస్తుతం హిమాలయాలు ఉన్నాయి కాబట్టి అది అతిశయోక్తి కావచ్చును. పైగా పంపానది, ఋష్యముఖము కన్యాకుమారికి దగ్గరగానే ఉన్నాయి. వాలి ఏమాత్రం శ్రమ లేకుండా 3 సముద్రాలలో సంధ్యావందనము చేశాడు అనేది సంభవమే కదా. ఆలోచించండి. వాలి పర్వతముల మీద ఎక్కి పెద్ద పెద్ద రాళ్లను బంతుల మాదిరిపైకి ఎగరవేసి ఆడుకుంటూ ఉంటాడు. వాలి తన బల ప్రదర్శన కొరకు పెద్ద పెద్ద వృక్షములను పెకిలించి వేస్తూ ఉంటాడు. దుందుభి అనే రాక్షసుడు ఉండేవాడు. వాడు మహాబలవంతుడు, పెద్ద కొండ వంటి శరీరము కలవాడు, గర్వముచే మదించినవాడు. వాడు ఒకసారి సముద్రుని వద్దకు పోయి తనతో యుద్ధానికి రమ్మని సముద్రుని పిలిచాడు. సముద్రుడు ఆ రాక్షసునితో ఇలా అన్నాడు, ఓ దుందుభి, నేను నీతో యుద్ధము చేయలేను, కాని నీతో యుద్ధము చేయగల వీరుడి గురించి చెబుతాను. హేమవంతుడు అనే పర్వతరాజు ఉన్నాడు. ఆయన సాక్షాత్తు మహాశివునికి మామగారు. ఆయన ఎంతో మంది మునులకు, ఋషులకు తపస్సు చేసుకోవడానికి ఆశ్రయం ఇచ్చాడు. నీతో యుద్ధము చేయుటకు ఆయన సమర్థుడు అని చెప్పాడు సముద్రుడు. సముద్రుడు తనకు లొంగిపోయాడు అనే గర్వంతో దుందుభి హేమవంతుని వద్దకు వెళ్లాడు. హేమవంతుని పర్వత శిఖరములను పడగొట్టాడు, నలుములలకు విసిరివేశాడు. అప్పుడు హేమవంతుడు దుందుభితో ఇలా అన్నాడు, ఎందుకు నా శిఖరములను ధ్వంసం చేస్తావు? నా శిఖరముల మీద ఎంతో మంది మునులు, ఋషులు తపస్సు చేసుకుంటున్నారు. వారి తపస్సుకు ఆటంకము కలిగించకు. నేను సాత్వికుడను, నాకు యుద్ధం చేయడం చేతకాదు అని అన్నాడు. ఆ మాటలకు దుందుభి ఇలా అన్నాడు, నీవు నాతో యుద్ధం చేయగలవనే నీ దగ్గరకు వచ్చాను. నీవు నాతో యుద్ధం చెయ్యి, లేకపోతే నాతో యుద్ధం చేయగల పరాక్రమవంతుడు ఎవరో చూపించు అని అన్నాడు. ఓ దుందుభి, ఇంద్రుని కుమారుడు, కిష్కింధ రాజ్యాధిపతి, అమిత ప్రతాపవంతుడు, వాలి నామధేయుడు ఉన్నాడు. అతడు నీతో యుద్ధము చేయగల సమర్థుడు. వెంటనే అతని వద్దకు పోయి అతనితో యుద్ధము చెయ్యి. కాని ఇంతవరకు యుద్ధములో వాలిని ఎవరూ గెలవలేదు, అది గుర్తుపెట్టుకో అని చురక అంటించాడు హేమవంతుడు. దుందుభికి కోపం మిన్ను ముట్టింది. మారు మాటాడకుండా దుందుభి వాలి వద్దకు వెళ్లాడు. దుందుభి మహిష రూపం, దున్నపోతు రూపం ధరించాడు. కిష్కింధా పురద్వారము వద్ద నిలిచి పెద్ద పెద్దగా రంకెలు వేశాడు. పక్కనే ఉన్న వృక్షములను పెకలించాడు. సింహద్వారములను తన కొమ్ములతో కుమ్ముతున్నాడు. దుందుభి చేస్తున్న ఆగడాలు అంతఃపురంలో ఉన్న వాలి దృష్టికి వచ్చాయి. వాలి తన అంతఃపుర స్త్రీలతో కలిసి బయటకు వచ్చాడు. దుందుభిని చూచాడు. ఓ దుందుభి, నువ్వా? నీ సంగతి నాకు తెలుసు, కాని వెళ్ళి నీ ప్రాణాలు కాపాడుకో. నాతో అనవసరంగా యుద్ధం చేసి నీ ప్రాణాల మీదికి తెచ్చుకోకు అని అన్నాడు. ఆ మాటలకు దుందుభికి కోపం మిన్నుముట్టింది. వాలి
అంతఃపుర స్త్రీల ముందు ప్రగల్భాలు పలుకకు, ధైర్యం ఉంటే నాతో యుద్ధం చెయ్యి, లేకపోతే ఓడిపోయానని ఒప్పుకొని అంతఃపురానికి వెళ్ళు, నీకు మరొక అవకాశము ఇస్తున్నాను, రాత్రి అంతా నీ అంతఃపుర స్త్రీలతో కామసుఖాలు అనుభవించు, నీ వాళ్లందరికీ వీడ్కోలు చెప్పు, నీ కిష్కింధను ఆఖరు సారిగా తనివిదీరా చూసుకో, మరలా ఇంకొకసారి కామభోగములు అనుభవించు, రేపు ఉదయం నా వద్దకు రా, నాతో యుద్ధం చెయ్యి, నా చేతిలో నీకు చావు తప్పదు. రేపటిదాకా ఎందుకు సమయం ఇస్తున్నాను అంటే, ప్రస్తుతం నీవు మద్యం మత్తులో ఉన్నావు, అంతఃపుర స్త్రీలతో కామసుఖాలు అనుభవిస్తున్నావు, నీ చేతిలో ఏ ఆయుధము లేదు, ఆయుధములు లేని వానిని, మద్యం మత్తులో ఉన్నవాడిని, ఏమరుపాటుగా ఉన్నవాడిని, నీ వంటి బలం లేనివాడిని, ఓడిపోయినవాడిని, నీలాగా కామసుఖాలలో మునిగి తేలుతూ సగల్లో లేచి వచ్చిన వాడిని చంపడం మహాపాపం అని నాకు తెలుసు, అందుకే రేపు ఉదయం రా అని గర్వంతో పలికాడు దుందుభి. ఆ మాటలకు వాలి నవ్వాడు, తనతో ఉన్న అంతఃపుర కాంతలను లోపలకు పంపాడు. దుందుభి వద్దకు వచ్చాడు. నేను మద్యం మత్తులో లేను, యుద్ధం చేసే ముందు మద్యం సేవించడం ఆచారం, అదే నేను చేశాను, నాతో యుద్ధానికి రా అని దుందుభిని యుద్ధానికి పిలిచాడు. తన తండ్రి దేవేంద్రుడు తనకు ఇచ్చిన మాలను మెడలో వేసుకున్నాడు. దుందుభి కొమ్ములు పట్టుకున్నాడు. దుందుభిని పట్టుకుని గిరా గిరా తిప్పి నేలకేసి కొట్టాడు. దుందుభికి దిమ్మ తిరిగింది, చెవులలో నుండి రక్తం కారింది. పైకి లేచి వాలిని పట్టుకున్నాడు. వాలికి దుందుభికి ఘోర యుద్ధం జరిగింది. ఒకరిని ఒకరు పిడికిళ్లతో గుద్దుతూ, కాళ్లతో తన్నుతూ, వృక్షములు, బండరాళ్లు ఒకరిమీద ఒకరు విసురుకుంటూ యుద్ధం చేశారు. యుద్ధం చేసే కొద్దీ దుందుభి బలం తగ్గుతూ ఉంది, వాలి బలం పెరుగుతూ ఉంది. వాలి దుందుభిని పైకి ఎత్తి నేలమీద పడవేసి తొక్కుతున్నాడు. దుందుభి నవరంధ్రముల నుండి రక్తం ధారాపాతంగా కారిపోతూ ఉంది. వాలి బలానికి తట్టుకోలేక దుందుభి ప్రాణాలు విడిచాడు. వాలి దుందుభి శరీరాన్ని రెండు చేతులతో పైకి ఎత్తి 1 యోజన దూరంలో పడేట్టు విసిరివేశాడు. ఆ మాదిరి విసిరివేయడంలో దుందుభి శరీరం నుండి కారిన రక్తం మతంగాశ్రమము మీద చల్లినట్టు పడింది. ఆ రక్తపు బిందువులను చూచి మతంగా మహర్షి కోపించాడు. ఆ రక్తము చల్లినవాడు ఎవడా అని చూచాడు. మహర్షికి దున్నపోతు రూపంలో చచ్చిపడి ఉన్న దుందుభి మూతకయబరము కనిపించింది. ఆ మహర్షి తన తపోబలంతో ఆ పని చేసినవాడు వాలి అని గ్రహించాడు. అనవసరంగా ఆ రాక్షసుని మూతకళేబరమును తన ఆశ్రమ ప్రాంతంలో విసిరివేసిన వాలిని శపించాడు. నా ఆశ్రమ ప్రాంతంలో ఈ రాక్షసుని శరీరాన్ని విసిరి నా ఆశ్రమంలోని వృక్షములను నాశనం చేసి ఈ దుష్టుని రక్తంతో కలుషితం చేసిన వాలి నా ఆశ్రమ ప్రాంతంలోకి కాని నా ఆశ్రమమునకు 1 యోజన విస్తీర్ణములో గాని ప్రవేశించకూడదు. అలా ప్రవేశిస్తే వెంటనే మరణిస్తాడు. అంతేకాదు, ఇప్పటిదాకా ఈ అరణ్యములో నివసించుచున్న వాలి అనుచరులు వానరులు తక్షణమే ఈ వనమును విడిచిపెట్టి వెళ్లవలెను. నేను ఈ ఆశ్రమములోని వృక్షములను, లతలను కన్నబిడ్డలవలె కాపాడుకుంటున్నాను. ఆ వృక్షములను, లతలను వానరములు పాడు చేస్తున్నారు. కాబట్టి వానరజాతి అంతా ఈ ప్రాంతమును విడిచిపెట్టి వెళ్లాలి. వారికి 1 రోజు గడువు ఇస్తున్నాను. 1 రోజులోగా వానరులందరూ వెళ్లకపోతే వారిని కూడా శపించవలసి వస్తుంది. రేపటి నుండి నా కంటబడిన వానరుడు శిల అయిపోతాడు అని వాలికి శాపం ఇచ్చాడు మతంగా మహర్షి. ముని శాపము విషయం తెలుసుకుని వానరములు అన్నీ మతంగా మహర్షి వనము విడిచిపెట్టి వాలి వద్దకు వెళ్లాయి. మీరంతా ఇక్కడకు ఎందుకు వచ్చారు? మీకు క్షేమమే కదా అని అడిగాడు. అప్పుడు ఆ వానరులు వాలికి మతంగా మహర్షి ఇచ్చిన శాపము గురించి చెప్పారు. వెంటనే వాలి పరుగున మతంగా ముని వద్దకు వెళ్లాడు. ఆయన కాళ్లమీద పడి క్షమించమని ప్రార్థించాడు. కాని మహర్షి కనికరించలేదు. ఆనాటి నుండి వాలి శాపగ్రస్తుడయ్యాడు. ఈ ఋష్యముఖ పర్వతము మీదికి వచ్చుటకు కాని, కనీసము ఈ పర్వతము వంక కన్నెత్తి చూచుటకు కాని భయపడేవాడు. నా అన్నవాలి ఇక్కడకు రాలేడని తెలిసి నేను ఇక్కడ నివాసము ఏర్పరచుకొని నిర్భయంగా జీవించున్నాను. రామ
అదుగో ఆనాడు వాలి విసిరిన దుందుభి అస్థిపంజరము కొండవలే ఎలా పడి ఉన్నదో చూడు, దాని పక్కనే 7 సాలవృక్షములు ఉన్నవి. వాలి అప్పుడప్పుడు వాటిని ఊపి వాటికి ఉన్న ఆకులు పండ్లు రాలగొడుతూ ఉంటాడు. మిత్రమా రామ, వాలి గురించి అతని బల పరాక్రమముల గురించి నీకు వివరంగా చెప్పాను. అటువంటి వాలిని నీవు చంపగలవా? ఆలోచించుకో అని రాముని మనసులో సందేహాన్ని రేకెత్తించాడు సుగ్రీవుడు. ఆ మాటలు విని లక్ష్మణుడు నవ్వాడు. ఓ సుగ్రీవా, నీవు చెప్పావు సరే, ఇప్పుడు రాముడు ఏమి చేస్తే నీవు రాముడు వాలిని చంపగలడు అని నమ్మగలవు అని అడిగాడు. ఇప్పుడు సుగ్రీవుడు తన మనసులో మాట బయటపెట్టాడు. రామ, పూర్వము వాలి ఈ సాలవృక్షములు 7 అటూ ఇటూ ఊపేవాడు అని చెప్పాను కదా. రాముడు తన బాణముతో ఈ సాలవృక్షములలో ఒకదానిని పడగొట్టగలిగితే రాముడు వాలిని చంపగలడు అని నమ్మడానికి అవకాశము ఉంది. పోనీ రాముడు అక్కడ ఉన్న దుందుభి అస్థిపంజరమును తన కాలితో ఎత్తి 200 ధనుస్సు ప్రమాణముల అవతల విసరగలిగితే అప్పుడు కూడా రాముడు వాలిని చంపగలడు అని నమ్ముతాను అని అన్నాడు సుగ్రీవుడు. ధనుస్సు పొడుగు 6 అడుగులు అంటే 2 గజాలు, 200 ధనుస్సులు అంటే 400 గజాలు. సుగ్రీవుడు ఇంకా ఇలా అన్నాడు. రామ, మరొక మాట, వాలి మహాబలవంతుడు, పరాక్రమశాలి. ఇప్పటి వరకు ఎవరి చేతిలోనూ ఓడిపోవడం అనేది ఎరుగడు. వాలి దేవతలకు కూడా అజేయుడు. అందుకనే వాలికి భయపడి నేను ఇక్కడ తలదాచుకుంటున్నాను. వాలిని ఓడించుటకు కాని జయించుటకు కాని ఎవరికీ సాధ్యము కాదు. ఇంక నా మాట చెప్పడం ఎందుకు? అందుకే ఎప్పుడు ఏ ఆపద వస్తుందో అని అనుక్షణం భయపడుతూ నా మంత్రులతో సహా ఇక్కడ దాక్కున్నాను. ఇదంతా ఎందుకు చెబుతున్నాను అంటే, నాకు వాలి పరాక్రమము గురించి తెలుసు, కానీ నీ పరాక్రమము గురించి నాకు తెలియదు అని చెప్పి నిన్ను పరీక్షించవలేనని గాని నీ పరాక్రమమును వీరత్వమును శంకించిగాని నేను ఇలా అనడం లేదు. వాలి వలన కలిగిన భయంతోనే ఇలా మాట్లాడుతున్నాను. కాని నిన్ను, నీ ఆకారాన్ని, నీ ధనుస్సును చూస్తే నీవు వాలిని చంపగలవని నమ్మకం నాకు ఉంది. నీ తేజస్సు అటువంటిది అని తాను చెప్పదలుచుకున్నది స్పష్టంగా చెప్పాడు సుగ్రీవుడు. రాముడు సుగ్రీవుడు చెప్పిన మాటలు అన్నీ శ్రద్ధగా విన్నాడు. మిత్రమా సుగ్రీవా, నీవు నా మీద నమ్మకం పెట్టు. నీకు నా పరాక్రమము మీద నమ్మకము లేకుంటే నేను నీకు నమ్మకం కలిగేట్టు చేస్తాను అని అన్నాడు. వెంటనే దుందుభి అస్థిపంజరము వద్దకు వెళ్లాడు. తన కాలి బొటనవేలితో ఆ అస్థి పంజరమును 10 యోజనముల దూరం పడేటట్టు విసిరాడు. అది చూచిన సుగ్రీవునికి మనసులో మరొక సందేహము కలిగింది. రాముని చూచి ఇలా అన్నాడు. మిత్రమా, వాలి ఈ కళేబరమును విసిరినప్పుడు ఇది పూర్తిగా రక్త మాంసములతో బరువుగా ఉండింది. ఇప్పుడు ఎండిపోయి అస్థిపంజరంగా మారింది. తన మునుపటి బరువును కోల్పోయింది. దీనిని బట్టి నీ బలము అధికమా, వాలి బలము అధికమా అని నిర్ణయించలేము కదా. అందుకని నీవు ధనస్సుకు బాణము సంధించి ఆ సాలవృక్షమును కొట్టినచో నాకు నమ్మకము కలుగుతుంది. రామ, నాకు తెలుసు నీవు ఆ సాలవృక్షమును కొట్టగలవు. ఈ ఒక్క పని చేసి నాలో ఉన్న సందేహమును తొలగించు అని తన మనసులో ఉన్న సందేహమును బయటపెట్టాడు సుగ్రీవుడు. శ్రీమద్ రామాయణము కిష్కింధాకాండము 11వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము కిష్కింధాకాండము 12వ సర్గ. సుగ్రీవుని మాటలను విన్న రాముడు అతని మనసులో ఉన్న సందేహమును నివారించ నిశ్చయించుకున్నాడు. మారుమాటాడకుండా తన ధనుస్సును చేతబట్టుకున్నాడు. శరమును సంధించాడు. ఒకే ఒక బాణంతో ఒక సాల వృక్షము కాదు, వరుసగా ఉన్న 7 సాలవృక్షములను పడగొట్టాడు. సుగ్రీవునికి నోట మాట రాలేదు. ఆశ్చర్యపోయాడు. తాను ఒక్క వృక్షమును కొట్టమంటే 7 వృక్షములను కొట్టాడు రాముడు. రాముని కాళ్లమీద సాష్టాంగంగా పడ్డాడు. రామా, చాలు చాలు, నీవు సాక్షాత్తు ఇంద్రుడినే చంపగల సమర్థుడవు. నీకు వాలి ఒక లెక్క.
7 సాలవృక్షములను కూల్చిన నీ ముందు ఎవడు నిలిచి యుద్ధము చేయగలడు? నీవు నాకు మిత్రుడుగా లభించినందుకు నా మనసంతా ఆనందంతో నిండిపోయింది రామ. చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను, వాలిని చంపి నాకు మనశ్శాంతిని చేకూర్చు అని అన్నాడు సుగ్రీవుడు. మిత్రమా, సుగ్రీవా, నీవు చెప్పినట్టే చేద్దాము. ముందు నీవు కిష్కింధకు వెళ్ళు, నీ వెనువెంటనే మేము వస్తాము. నీవు వెళ్లి వాలిని యుద్ధానికి రమ్మని పిలువు, వాలితో యుద్ధము చెయ్యి. నేను చాటుగా ఉండి నా బాణముతో వాలిని చంపుతాను అని అన్నాడు రాముడు. రాముని మాటల మీద నమ్మకంతో సుగ్రీవుడు కిష్కింధకు వెళ్లాడు. సుగ్రీవుని మంత్రులు రాముడు, లక్ష్మణుడు అతని వెంటనే వెళ్లి సమీపములో ఉన్న పొదల మాటున దాగి ఉన్నారు. సుగ్రీవుడు పెద్దగా అరుస్తూ వాలిని యుద్ధానికి పిలిచాడు. సుగ్రీవుని పిలుపు విని వాలి బయటకు వచ్చాడు. తాను ఇంతకాలము ఎవరికోసరం వెతుకుతున్నాడో ఆ సుగ్రీవుడు కంటపడేసరికి వాలికి కోపం ముంచుకొచ్చింది. సుగ్రీవునితో తలపడ్డాడు. ఇద్దరూ ఘోరంగా యుద్ధం చేసుకుంటున్నారు. రాముడు పొదల మాటున నిలబడి వాలిని తన బాణంతో కొట్టవలెనని శతవిధాలా ప్రయత్నించాడు. కాని వాలి, సుగ్రీవుడు ఒకే రూపంలో ఉండటం వలన ఎవరు వాలి, ఎవరు సుగ్రీవుడు అని పోల్చుకోలేకపోయాడు. వాలికి బదులుగా సుగ్రీవుని కొడతానేమో అని భయపడ్డాడు. అందువలన బాణప్రయోగము చేయలేదు. ఈ లోపల వాలి సుగ్రీవుని చావచితక కొట్టాడు. వాలి కొట్టిన దెబ్బలకు సుగ్రీవుని శరీరం అంతా రక్తసిక్తము అయింది. ఆ దెబ్బలు తట్టుకోలేక సుగ్రీవుడు ఋష్యముఖ పర్వతము మీదికి పారిపోయాడు. వాలి సుగ్రీవుని కొంత దూరం తరిమాడు. కాని సుగ్రీవుడు ఋష్యముఖ పర్వతము మీదికి పోవడం చూచి శాపానికి భయపడి వెనుదిరిగిపోయాడు. సుగ్రీవుని వెంట అతని మంత్రులు రామలక్ష్మణులు వెళ్లారు. రాముని చూచి సుగ్రీవుడు ఇలా అన్నాడు, ఓ రామ, ఏమిటి పని? వాలిని యుద్ధానికి పిలువమన్నావు, వాలిని చంపుతానని నన్ను నమ్మించావు. కాని వాలి చేత నన్ను కొట్టించావు. చావు దెబ్బలు తిని పారిపోయి వచ్చాను. ఇలా ఎందుకు చేశావు? నేను వాలిని చంపను అని ముందే చెప్పి ఉంటే నేను అసలు వాలితో యుద్ధానికి పోను కదా అని దీనంగా పలికాడు. సుగ్రీవుని చూచి రాముడు జాలిపడ్డాడు. మిత్రమా, నేను ఏ పరిస్థితులలో బాణం వేయలేదో వివరిస్తాను. కోపం లేకుండా విను. నీవు, వాలి ఎత్తు, లావు, శరీర ఛాయ అన్నిటిలోనూ ఒకే విధంగా ఉన్నారు. నిన్ను, వాలిని పోల్చుకోలేకపోయాను. నేను వదిలిన బాణం నీకు తగిలి నీవు మరణిస్తావేమో అని భయపడ్డాను. అప్పుడు మిత్రునికి ద్రోహం చేసినవాడిని అవుతాను కదా. అందుకని బాణం వదలలేదు. నా తొందరపాటుతో గాని పొరపాటునగాని ఆ బాణం నీకు తగిలితే శాశ్వతంగా నీ వంటి మంచి మిత్రుని పోగొట్టుకున్నవాడిని అవుతాను కదా. నేను నీకు అభయం ఇచ్చాను. వాలిని చంపకపోయినా బాధ లేదు. కాని నిన్ను చంపితే అభయం ఇచ్చిన వాడిని చంపిన పాపం నాకు చుట్టుకుంటుంది. నీవు లేకపోతే మాకు ఎవరు దిక్కు? కాబట్టి నీవు మరలా వాలిని యుద్ధానికి పిలువు. కాని నిన్ను గుర్తించుటకు ఒక ఆనవాలు పెట్టుకో. ఆ ఆనవాలు సాయంతో నేను వాలిని ఒకే ఒక బాణంతో నేలకొలుస్తాను. నీవు నిశ్చింతగా ఉండు అని అన్నాడు రాముడు. రాముడు చుట్టూ చూచాడు. రామునికి ఎదురుగా ఒక పుష్పములతో కూడిన ఒక తీగ కనపడింది. లక్ష్మణ, పుష్పములతో కూడిన ఆ తీగను తెచ్చి సుగ్రీవుని మెడలో హారంగా అలంకరించు అని అన్నాడు. వెంటనే లక్ష్మణుడు పోయి గజపుష్పములతో నిండి ఉన్న తీగను తీసుకుని వచ్చి సుగ్రీవుని మెడలో వేశాడు. ఎర్రగా ఉన్న ఆ పూలు సుగ్రీవుని మెడలో మెరిసిపోతున్నాయి. అందరూ కలిసి తిరిగి కిష్కింధకు వెడుతున్నారు. శ్రీమద్ రామాయణము కిష్కింధా కాండము 12వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము కిష్కింధా కాండము 13వ సర్గ. అందరూ కిష్కింధకు వెళుతున్నారు. ముందు లక్ష్మణుడు నడుస్తున్నాడు. తరువాత ధనుర్ధారియే రాముడు నడుస్తున్నాడు.
రాముని వెనక సుగ్రీవుడు, హనుమంతుడు, నలుడు, నీలుడు, తారుడు నడుస్తున్నారు. వారుకొండలను, గుహలను, సరస్సులను దాటుకుంటూ వెళుతున్నారు. మార్గమధ్యంలో రాముడు ఒక వనమును చూచాడు. దాని గురించి సుగ్రీవుని అడిగాడు. సుగ్రీవుడు ఆ వనము గురించి ఇలా చెప్పసాగాడు. ఓ రామ, ఇక్కడ సప్తజనులు అనే మునులు ఉండేవారు. వారు జలములో తలకిందులుగా తపస్సు చేస్తూ ఉండేవారు. వారు ఆహారము తీసుకునేవారు కాదు. 7 రోజులకొకసారి గాలి మాత్రం పీల్చుకునేవారు. ఆ ప్రకారంగా వారు 700 సంవత్సరములు తపస్సు చేసి శరీరంతో స్వర్గమును చేరుకున్నారు. ఆ మునుల తపస్సు ప్రభావంతో ఈ వనములోకి దేవతలుగాని, మనుషులుగాని, జంతువులుగాని ప్రవేశించలేవు. ఒకవేళ ప్రవేశిస్తే తిరిగి వెళ్లలేవు. ఈ వనములో నిత్యము 3 అగ్నిహోత్రములు అనగా దక్షిణాగ్ని, గార్హపత్యము, ఆహవనీయము మండుతూ ఉంటాయి. వాటి నుండి వెలువడే పొగ అదుగో అలా కనపడుతూ ఉంటుంది. రామ, మీరు ఆ మునులకు నమస్కారం చేయండి, మీకు మేలు జరుగుతుంది అని అన్నాడు సుగ్రీవుడు. రాముడు, లక్ష్మణుడు ఆ మునులకు భక్తితో నమస్కరించారు. తరువాత వారందరూ కిష్కింధకు చేరుకున్నారు. శ్రీమద్ రామాయణము కిష్కింధ కాండము 13వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము కిష్కింధ కాండము 14వ సర్గ. అందరూ కిష్కింధ నగరము ప్రవేశించారు. సుగ్రీవుడు రామునితో ఇలా అన్నాడు. రామ, ఇదే కిష్కింధ నగరము. ఇక్కడ ద్వారములు అన్నీ బంగారంతో నిర్మించారు. ఇక్కడ అనేక యంత్రములు అమర్చబడ్డాయి. వాలిని చంపడానికి తగిన కాలము సమీపించింది. నీవు దానిని సఫలం చేస్తావని ఆశిస్తున్నాను అని అనుమానంగా అన్నాడు సుగ్రీవుడు. సుగ్రీవుని మనసులోని సందేహాన్ని గ్రహించాడు రాముడు. అతని మనసులోని సందేహ నివృత్తి కోసరం ఇలా అన్నాడు. సుగ్రీవా, ఈసారి వాలిని గుర్తుపట్టడంలో పొరపాటు జరగదు. ఎందుకంటే నీ మెడలో ఉన్న గజపుష్పమాల నువ్వు సుగ్రీవుడు అని తెలియజేస్తుంది. ఒకే ఒక బాణంతో నేను వాలిని చంపుతాను. నీవు నిశ్చింతగా ఉండు. ఈసారి వాలి నా కంటబడి తప్పించుకుంటే నువ్వు నన్ను తప్పుపట్టు, నన్ను నిందించు. నీ ఎదురుగానే కదా నేను 7 సాలవృక్షములను ఛేదించాను. ఈ వాలిని చంపడం పెద్ద కష్టమేమీ కాదు. నన్ను నమ్ము. నేను ఎన్ని కష్టములలో ఉన్నా ఎప్పుడూ అసత్యము చెప్పలేదు. ఇక మీదట కూడా అసత్యము చెప్పలేను. నేను నా ప్రతిజ్ఞను నెరవేర్చుకుంటాను. ఇది సత్యము. నీలోని భయాన్ని వదిలిపెట్టు. ధైర్యంగా వాలితో యుద్ధం చెయ్యి. వాలిని యుద్ధానికి పిలువు. అతడు బయటకు వచ్చేట్టు చెయ్యి. నీవు యుద్ధమునకు పలవగానే వాలి బయటకు వస్తాడు. ఎందుకంటే అతడు ఇప్పటిదాకా ఓటమి ఎరుగడు అని నువ్వే చెప్పావు కదా. అతనికి తన బలము మీద, పరాక్రమము మీద నమ్మకము ఎక్కువ. తనను తాను పొగుడుకుంటూ ఉంటాడు. కాబట్టి నీతో యుద్ధానికి వస్తాడు. నా చేతిలో చస్తాడు. మరొక విషయం, అతను ఇప్పుడు స్త్రీలతో కామభోగములు అనుభవిస్తూ ఉంటాడు. స్త్రీల మధ్య ఉన్న వాలి తనను ఎవడైనా ఎదిరిస్తే సహించలేడు. వెంటనే బయటకు వస్తాడు. కాబట్టి సుగ్రీవా, వాలిని యుద్ధానికి పిలువు అని అన్నాడు. రాముడు సుగ్రీవునికి ధైర్యం చెబుతూ. రాముడు పలికిన ధైర్యవచనాలకు సుగ్రీవుడు పొంగిపోయాడు. గట్టిగా గర్జించాడు. తొడచరిచి వాలిని యుద్ధానికి పిలుస్తూ పెద్ద పెద్దగా రంకెలు వేశాడు. సుగ్రీవుడు అరుస్తున్న అరుపులకు, వేస్తున్న రంకెలకు కిష్కింధ అదిరిపోయింది. వాలి బయటకు వచ్చేవరకు సుగ్రీవుడు అలా అరుస్తూనే ఉన్నాడు. శ్రీమద్ రామాయణము కిష్కింధ కాండము 14వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము కిష్కింధ కాండము 15వ సర్గ. వాలి అంతఃపురంలో తన భార్య వద్ద ఉన్నాడు. ఇంతలో సుగ్రీవుని అరుపులు, గావు కేకలు వినిపించాయి. దిగ్గున లేచాడు వాలి. సేవించిన మద్యం మత్తు దిగిపోయింది. కోపం వచ్చింది. యుద్ధానికి సన్నద్ధం అయ్యాడు. అంతఃపురము నుండి బయటకు వచ్చాడు వాలి. వెంట ఆయన భార్య తార కూడా వచ్చింది. వాలిని వారించింది. వాలిని ప్రేమతో కౌగలించుకొని ఇలా చెప్పింది. నాథా, నీకు అకాల కోపము పనికిరాదు. కోపము వదిలిపెట్టి ప్రశాంతంగా ఆలోచించు.
ఇప్పుడే యుద్ధం చెయ్యాలా, రేపు చెయ్యవచ్చు కదా. నీ శత్రువు ఎక్కడకు పోడు కదా. పైగా యుద్ధానికి వచ్చింది ఒక్కడే కాని 10 మంది కాదు కదా. నీవు పరాక్రమము లేని వాడవు, దుర్బలుడవు కాదు కదా. అయినా నీవు అకాలంలో యుద్ధమునకు పోవడం నాకు ఎంత మాత్రమూ ఇష్టం లేదు. దానికి కారణం చెబుతాను విను. ఇంతకు ముందే నీవు నీ తమ్ముని సుగ్రీవుని యుద్ధంలో ఓడించావు, చావగొట్టి పంపించావు. చావు తప్పి పారిపోయాడు సుగ్రీవుడు, కాని వెంటనే యుద్ధానికి వచ్చాడు. ఈ కొద్ది కాలంలో అతని బలం ఎలా పెరిగింది ఆలోచించు. ఇంత కొద్ది కాలంలో అతను నీకన్నా బలవంతుడు అయ్యాడంటే నాకు నమ్మకం కుదరటం లేదు. ఇందులో ఏదో మోసం ఉంది. సుగ్రీవునికి బయట నుండి సాయం అందుతూ ఉంది. ఆ సాయం ఎవరు, ఏ రూపంలో చేస్తున్నారో తెలియదు. ఇంతకు సుగ్రీవునికి సాయం చేసేవాళ్లు ఎవరు, ఎక్కడ నుండి వచ్చారు? సుగ్రీవునికి సాయం చేయాల్సిన అవసరం వారికి ఏముంది? బయట నుండి సాయం లేకుండా సుగ్రీవుడు ఇంత ధైర్యంగా మరలా నీ మీదికి యుద్ధానికి కాలు దువ్వడు. సుగ్రీవుడు బలవంతుడు కాకపోయినా బుద్ధిమంతుడు, నేర్పు కలవాడు. తనకు ఏ లాభమూ లేకుండా ఎవరితోనూ స్నేహం చెయ్యడు. ఇప్పుడు సుగ్రీవుడు ఎవరితో స్నేహం చేశాడో తెలుసుకోవడం అవసరం కదా. ఇటీవల మీ కుమారుడు అంగదుడు నాకు ఒక వార్త చెప్పాడు. దానిని ఇప్పుడు నీకు చెబుతున్నాను. మన సరిహద్దుల్లో కాపలా ఉండే గూఢచారులు అంగదునికి ఈ వార్త చెప్పారట. అదేమిటంటే, ఇక్ష్వాకు వంశములో పుట్టినవారు దశరథుని కుమారులు రామలక్ష్మణులు అనే పేరు గలవాళ్లు మన వనములో సంచరిస్తూ ఉన్నారట. వారితో సుగ్రీవునికి స్నేహం కలిసిందట. వారు సుగ్రీవుని కోరిక తీర్చడానికి ఒప్పుకున్నారట. ఇంకా ఆ రాముడు ధనుస్సును ప్రయోగించడంలో గొప్ప నేర్పరి, బాణములను వేగంగా వేయగలడు. ఆ రాముడు ధర్మపరుడు, ఆపదలలో ఉన్నవారిని కాపాడే గుణం కలవాడు. మంచి లౌకిక జ్ఞానము, శాస్త్రజ్ఞానము కలవాడు. తండ్రి ఆజ్ఞను పాలించేవాడు. రాముని యుద్ధంలో జయించడం అసాధ్యం అని తెలిసింది. అటువంటివాడు ఇప్పుడు నీ సోదరుడు సుగ్రీవునికి సాయం చేస్తున్నాడట. కాబట్టి రామునితో నీకు విరోధము తగదు అని నా భావన. నీవు నా మీద కోపం తెచ్చుకోకపోతే నీకు ఒక విషయం చెబుతాను, సావధానంగా విను. నీకు తెలుసు సుగ్రీవుడు ఏ తప్పు చేయలేదు. కాబట్టి నీ తమ్ముని ఆదరించు. అతని రాజ్యము అతనికి ఇవ్వు. సుగ్రీవునితో విరోధము మాను. నీవు సుగ్రీవునితో స్నేహం చేసుకుంటే రాముడు కూడా నీకు స్నేహితుడు అవుతాడు. నాథా, సుగ్రీవుడు పరాయివాడు కాదు కదా. నీకు స్వంత తమ్ముడు. అతనిమీద ప్రేమ చూపించాలిగాని ద్వేషించకూడదు. ప్రస్తుతము నీకు నీ సోదరుడు సుగ్రీవునితో సంధి చేసుకొనడం తప్ప వేరు మార్గము లేదు. నేను నీ హితము కోరి ఈ మాటలు చెబుతున్నాను. నీవు నా భర్త కాబట్టి నీ క్షేమమును నేను సదా కోరుతాను కాబట్టి చెబుతున్నాను. కోపము, ద్వేషము విడిచిపెట్టు. నా మాట విను. సుగ్రీవునితో యుద్ధము మాను అని తార తన భర్త వాలికి హితోపదేశము చేసింది. కాని తార మాటలు వాలికి రుచించలేదు. ఇది విదురుడు సుయోధనునికి హితము చెప్పినట్టు ఉంది కదా. వాలి, సుయోధనుడు, సుగ్రీవుడు, ధర్మరాజు. సుగ్రీవునితో రామునికి మైత్రి కుదిరింది. ధర్మరాజుతో కృష్ణునికి బంధుత్వము, మైత్రి రెండూ ఉన్నాయి. ఇద్దరి మధ్య రాజ్యము వలన తగాదా వచ్చింది. సుగ్రీవుని భార్యను వాలి అవమానిస్తే ధర్మరాజు భార్యను సుయోధనుడు అవమానించాడు. వాలి సుగ్రీవుని అడవులకు తరిమితే సుయోధనుడు ధర్మరాజును అడవులకు పంపాడు. అరణ్యవాసం తరువాత ధర్మరాజు యుద్ధం చేస్తే అరణ్యవాసం తరువాత సుగ్రీవుడు వాలితో యుద్ధం చేశాడు. రాముని సాయంతో సుగ్రీవుడు వాలిని చంపితే కృష్ణుడు చెప్పిన ఉపాయంతో భీముని చేతిలో సుయోధనుడు చచ్చాడు. కృష్ణుడు ఏ పక్కన ఉంటే అక్కడ జయం ఉంటుంది. రాముడు ఎక్కడ ఉంటే అక్కడ జయం ఉంటుంది. విదురుడు సుయోధనునితో సంధి చేసుకోమంటే ఇక్కడ తార కూడా వాలిని సంధి చేసుకోమని చెప్పింది. యుగాలు మారినా, కథలు వేరైనా ధర్మం ఒకటే. అదే కలియుగంలో చిన్న సామెత రూపంలో ఉంది. పోరు నష్టము, పొందు లాభము. శ్రీమద్ రామాయణము కిష్కింధా కాండము 15వ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము కిష్కింధా కాండము 16వ సర్గ. తార చెప్పిన మాటలు వాలి పెడచెవిని పెట్టాడు. తారను నాకు చెప్పేంత దానివా అని కసురుకున్నాడు. విదిలించి కొట్టాడు. పురుషాహంకారము అతని ఆలోచనా శక్తిని హరించివేసింది. నాకన్నా బలహీనుడు నన్ను యుద్ధానికి రమ్మని పిలుస్తుంటే నేను ముందు వెనుక ఆలోచిస్తూ కూర్చోవాలా? కుదరదు. నీవు భయస్థురాలవు, పిరికిదానికి. నా వంటి వీరుడు శూరుడు యుద్ధానికి వెనుదీయడం కన్నా మరణించడం మేలు. శత్రువు యుద్ధానికి కాలు దువ్వుతుంటే ఓర్పుతో ఉండటం మరణం కన్నా సహించరానిది. ఇంక రాముని గూర్చి నాకు భయం లేదు. నీవే అన్నావు కదా, రాముడు ధర్మాత్ముడు, ఆర్తజనులను రక్షించేవాడు అని. అటువంటి రాముడు అధర్మానికి ఎలా ఒడిగడతాడు? సుగ్రీవుని కోసరం పాపం ఎలా చేస్తాడు? ఏదో స్త్రీ సహజమైన చాపల్యంతో నీకు తోచింది చెప్పావు. ఇంక చాలు, లోపలకు వెళ్ళు. పిచ్చిదానా, నేను నా సోదరుని చంపుతాను అనుకున్నావా? లేదు, నేను కేవలం సుగ్రీవుని అహంకారము అణిచి బుద్ధి చెప్పి పంపేస్తాను అంతే. ప్రస్తుతము సుగ్రీవుడు రాజ్యం కోరడం లేదు, యుద్ధం కోరుకుంటున్నాడు. వాడు కోరుకున్న యుద్ధాన్ని వాడికి ఇస్తాను. నీకు నా మీద ఉన్న ప్రేమ కొద్దీ నీ బుద్ధికి తోచిన ఉపాయము చెప్పావు, అది చాలు. ఇంక లోపలకు వెళ్ళు. నేను చిటికలో సుగ్రీవుని గర్వము అణిచి అతనిని పారిపోయేట్టు చేసి వస్తాను అని పలికాడు వాలి. తార ఇంక చేసేది లేక దోహకిస్తూ వాలికి ప్రదక్షిణపూర్వక నమస్కారము చేసింది. భర్త విజయాన్ని కాంక్షిస్తూ అతనికి వీరతలకము దిద్దింది. అంతఃపుర కాంతలతో సహా లోపలకు వెళ్ళింది. వాలి కోపంతో బుసలు కొడుతూ నగరం బయటకు వచ్చాడు. సుగ్రీవుడు ఎక్కడ ఉన్నాడా అని నలుదిక్కులా చూస్తున్నాడు. అల్లంత దూరంలో నడుముకు ధట్టికట్టుకుని ధైర్యంగా నిలబడి రంకెలు వేస్తున్న సుగ్రీవుని చూచాడు. వాలి కోపంతో సుగ్రీవుని వైపుకు వెళ్లాడు. వాలి మెడలో ఇంద్రుడు ఇచ్చిన బంగారు మాల ఉంది. సుగ్రీవుని మెడలో రాముడు వేసిన గజపుష్పమాల ఉంది. సుగ్రీవుని చూచి వాలి ఇలా అన్నాడు, ఒరే సుగ్రీవా, ఈ పిడికిలితో గట్టిగా గుద్దితే చస్తావురా. నాతో ఎందుకురా నీకు అని అన్నాడు. ఓ వాలి, నాకు పిడికిలి ఉంది. నేను నీ తలమీద ఒక గుద్దు గుద్దితే తలపగిలి చస్తావు అని మాటకు మాట బదులు చెప్పాడు సుగ్రీవుడు. ఇంక వాలి ఊరుకోలేకపోయాడు. సుగ్రీవుని పిడికిలితో మోదాడు. సుగ్రీవునికి ఒళ్లంతా రక్తసిక్తము అయింది. సుగ్రీవుడు పక్కనే ఉన్న సాల వృక్షమును పీకి వాలి మీదికి విసిరాడు. ఆ వృక్షము దెబ్బకు వాలి కదిలిపోయాడు. వాలి సుగ్రీవులు ద్వంద్వయుద్ధమునకు తలపడ్డారు. ఒకరితో ఒకరు ఘోరంగా పోరాడుతున్నారు. తన మెడలో ఉన్న సువర్ణమాల మహిమతో వాలి బలము క్షణక్షణము వృద్ధి చెందుతుంటే సుగ్రీవుని బలము క్షీణించసాగింది. కాని పట్టుదలతో యుద్ధం చేస్తున్నాడు. రాముని సాయం కోసం ఎదురుచూస్తున్నాడు. వాలి సుగ్రీవులు కొమ్మలతోనూ, రాళ్లతోనూ, చెట్లతోనూ, గోళ్లతోనూ, పిడికిళ్లతోనూ ఒకరితో ఒకరు యుద్ధం చేసుకుంటున్నారు. ఇద్దరి దేహముల నుండి రక్తం కారుతూ ఉంది. వాలి దెబ్బకు తట్టుకోలేక సుగ్రీవుడు దిక్కులు చూస్తున్నాడు. సుగ్రీవుని బలం సన్నగిల్లింది అని గ్రహించాడు రాముడు. వాలిని చంపడానికి బాణం ఎక్కుపెట్టాడు. ధనుస్సును ఆకర్ణాంతము లాగి వాలి మీదికి గురిచూచి బాణమును వదిలాడు. రాముడు వదిలిన బాణము సరిగ్గా వాలి వక్షస్థలమును చీల్చుకుంటూ వీపు నుండి బయటకు వచ్చింది. ఆ బాణము దెబ్బతిన్న వాలి పక్షిమాదిరి నేలకూలాడు. ఆ రోజు ఆశ్వేజ శుద్ధ పౌర్ణమి. ఆ రోజు వాలి నేలకూలాడు. వాలికి క్రమక్రమంగా స్పృహ తప్పుతూ ఉంది. గొంతులో గురగుర శబ్దం వస్తూ ఉంది. వాలి యుద్ధరంగంలో దీనంగా పడి ఉన్నాడు. శ్రీమద్ రామాయణము కిష్కింధా కాండము 16వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము కిష్కింధా కాండము 17వ సర్గ. రాముని బాణం దెబ్బతిన్న వాలినేల మీద పడిపోయాడు. శరీరం పడిపోయింది కాని అతని తేజస్సు తగ్గలేదు. వాలి మెడలో ఉన్న ఇంద్రమాల, అతని గుండెల్లో గుచ్చుకున్న రామ బాణము అతనిలో ఉన్న తేజస్సును సడలిపోనివ్వడం లేదు. తన బాణము దెబ్బకు వాలి పడిపోగానే రాముడు, లక్ష్మణుడు వాలి దగ్గరకు వెళ్లారు.
వాలి ముందు గౌరవ సూచకంగా తలవంచి నిలబడ్డారు. కొన ఊపిరితో ఉన్న వాలి రాముని చూచాడు. యుద్ధంలో గెలిచాను అన్న గర్వంతో ఉన్న రామునితో తనలో ఉన్న గర్వం తగ్గని వాలి ఇలా అన్నాడు. వాలి మాటల్లో రాముని పట్ల వినయం ఉంది, కాని పౌరుషం తగ్గలేదు. ధర్మబద్ధంగా మాట్లాడుతున్నాడు వాలి. నేను సుగ్రీవునితో యుద్ధం చేస్తూ నీ మూలంగా మరణిస్తున్నాను. నేను నీతో యుద్ధం చేయడం లేదు కదా. నీవంక తిరిగి నీతో యుద్ధం చేయని వాడిని చంపి నీవు ఏం సాధించావు? నేను విన్నదానిని బట్టి రాముడు కులీనుడు, సత్వగుణ సంపన్నుడు, తేజస్వి, వ్రతనిష్ట కలవాడు. రాముడు కరుణామయుడు, ఎల్లప్పుడూ ప్రజల హితం కోరేవాడు, ఇతరుల పట్ల జాలి, దయ కలవాడు, ఉత్సాహవంతుడు, సమయస్ఫూర్తి కలవాడు, దృఢమైన బుద్ధి కలవాడు. ఈ లోకల్లో ఉన్న వారంతా నిన్ను పై గుణములతో కీర్తిస్తుంటారు కదా. పైగా నీవు రాజువు. రాజైనవాడు ఇంద్రియ నిగ్రహము, ఓర్పు, ధైర్యము, బలము, పరాక్రమము, తప్పు చేసిన వారిని దండించే గుణము కలిగి ఉండాలి. నీవు సుగ్రీవునికి అండగా, మిత్రుడుగా ఉన్నావని తార చెప్పింది. కాని సకల సద్గుణ సంపన్నుడవైన నీవు తప్పు చేయవని నేను సుగ్రీవునితో యుద్ధానికి తలపడ్డాను. నేను సుగ్రీవునితో యుద్ధం చేసేటప్పుడు నీవు నాకు కనపడలేదు అంటే రాముడు చెట్టు చాటునో పొదలమాటునో దాక్కుని ఉన్నాడని వాలి అంటున్నాడు. కాని నీ బాణం దెబ్బ నాకు తగిలింది అంటే నేను సుగ్రీవునితో యుద్ధం చేస్తుంటే నీవు నాకు కనపడకుండా మాటువేసి నన్ను కొట్టావు అని నేను అనుకుంటున్నాను. ధర్మాత్ముడవు అని పేరుగాంచిన నీ బుద్ధి ఇంత చెడ్డదని, నీవు ధర్మాత్ముడు అనే ముసుగులో అధర్మాలను ఆచరించే దుర్మార్గుడవు అని, పాపాత్ముడవని, గడ్డితో కప్పబడిన నేలబావి లాంటి వాడివని నాకు తెలియక నేను సుగ్రీవునితో ధర్మయుద్ధానికి తలపడ్డాను. రామా, నీవు సాత్వికుని వేషంలో ఉన్న పాపాత్ముడివి, నివురు కప్పిన నిప్పులాంటి వాడివి అని తెలుసుకోలేకపోయాను. రామా, నేను నీ దేశానికి రాలేదు, నీ నగరానికి రాలేదు. నీ దేశంలో కాని నీ నగరంలో కాని ఏ నేరము, తప్పు చేయలేదు. నిన్ను నేను ఎన్నడూ అవమానించలేదు. నీకు ఎటువంటి అపకారము చేయలేదు. నామాన నేను అడవులలో ఉంటూ ఫలములు, కందమూలములు తింటూ బతుకుతున్నాను. నీవు నరుడవు, నేను కాయలు పండ్లు తినే వానరమును. పాపం చెయ్యడం అంటే ఏమిటో నాకు తెలియదు. నేను నీతో యుద్ధం చేయడం లేదు, మరొకరితో యుద్ధం చేస్తున్నాను. అటువంటి నన్ను ఏ కారణంతో చంపావు? రామా, నీవు రాజులలో ప్రసిద్ధుడవు, ఎన్నో శాస్త్రములను చదివావు. ప్రస్తుతము జటలు, నారచీరలు ధరించి మునివేషములో ఉన్నావు. మునివేషములో ఉన్న నీవు ఇటువంటి క్రూరమైన పని చేయడం తగునా? రామా, నీవు రఘువంశములో పుట్టావు, పైకి మాత్రం ధర్మానికి ప్రతిరూపంగా కనపడతావు. కాని లోపల దుష్టుడివి. నీవు క్రూరత్వానికి ప్రతిరూపం, లోకానికి మాత్రం ధర్మాత్ముడు, మంచివాడు అని చెప్పుకుంటూ తిరుగుతున్నావు. రామా, రాజుకు ఉండవలసిన గుణములు ఏవంటే సామము, దానము, క్షమ, ధర్మగుణము, సత్యము పలకడం, పరాక్రమము, ధైర్యము. ఇవి రాజుకు ఉండవలసిన గుణములు. రామా, మేము అడవులలో ఉంటూ ఆకులు, కాయలు, పండ్లు తిని బతికే వానరులము. నీవు నరుడివి, నరులకు రాజువు. మీకు అనుభవించడానికి రాజ్యము, వెండి, బంగారము కావాలి. కాని ఎక్కడో మారుమూల ఉన్న నా అరణ్యరాజ్యము నీకు ఎందుకు? నీతిగా ఉండటం, వినయము కలిగి ఉండటం, దండించతగనవారిని దండించడం, నిరపరాధులను విడిచిపెట్టడం, ఇవి రాజు పాటించవలసిన ధర్మములు. రాజులు ఈ ధర్మములకు లోబడి ప్రవర్తించాలి కాని వారి ఇష్టము వచ్చినట్టు ప్రవర్తించరాదు. కాని నీవు రాజువై ఉండి పై ధర్మములను పాటించలేదు. నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించావు. నీకు నీ కోరికలు తీరాలి, దానికోసం ఏమి చెయ్యడానికైనా వెనుదీయవు. పైగా నీకు కోపం ఎక్కువ, నీ మనస్సు నిలకడలేదు. రాజధర్మములను ఆచరించడంలో నీకు స్థిరమైన బుద్ధి లేదు. ఆయుధము నీ చేతిలో ఉంది కదా అని అందరినీ చంపుకుంటూ పోతావు. అది నీ తత్వము. ఓ మనుజేశ్వర! రామా, నీకు ధర్మాచరణములో శ్రద్ధ, భక్తి లేవు. నీవు కామానికి దాసుడవు. నీ కోరికలు ఎటు లాగితే అటు వెళతావు. నాకు తెలిసి నేను ఏ అపరాధము చెయ్యలేదు.
అటువంటి నన్ను అకారణంగా చంపావు. ఈ చర్యను లోకుల ముందు, సాటి రాజుల ముందు ఎలా సమర్థించుకుంటావు? ఓ రామ! రాజును, బ్రాహ్మణుని, గోవును, అమాయకమైన జంతువులను నిర్దాక్షిణ్యంగా చంపేవాడు, వేద ప్రమాణమును నమ్మనివాడు, ఇతరుల మీద చాడీలు చెప్పేవాడు, మిత్రుడికి ద్రోహం చేసేవాడు, గురువుగారి భార్యను కామించేవాడు నరకానికి వెళతారు. నేను మనిషిని కాను, జంతువును. నన్ను అకారణంగా చంపావు. నీకు ఏ గతి పడుతుందో ఆలోచించుకో. నేను జంతువును కాబట్టి నన్ను వేటాడావు అని అనుకోడానికి వీలులేదు. ఎందుకంటే నన్ను వేటాడి చంపినందువలన నీకు ఏమన్నా ప్రయోజనము ఉందా అంటే అది లేదు. నా చర్మము దేనికి పనికిరాదు. నా వెంట్రుకలు, ఎముకలు మీ వంటి మంచివారు తాకను కూడా తాకరు. నా మాంసము తినడానికి పనికిరాదు. ఏ ప్రయోజనము లేకుండా నన్ను ఎందుకు వేటాడావు? రామా! నీ క్రూర బుద్ధిని ఊహించిన నా భార్య నాకు హితోపదేశము చేసింది. కాని గర్వాంధుడనే ఆమె ఉపదేశము పెడచెవిని పెట్టాను. తగిన ఫలితము అనుభవించాను. ఒక శీలవతికి దుర్మార్గుడైన భర్త ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. అలాగే ఈ రాజ్యానికి, ఈ భూమికి దుర్మార్గుడైన శీలవంతుడు కాని నీవంటి రాజు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. దొంగచాటుగా దెబ్బతీసేవాడివి, ఇతరులకు అకారణంగా హాని చేసేవాడివి, నీచ బుద్ధి కలవాడివి, పైకి మాత్రం మంచి వాడిగా కనిపిస్తూ లోపల కుత్సితమైన బుద్ధి కలవాడివి. పాపాత్ముడవు అయిన నీవు ఆ దశరథునికి కుమారుడిగా ఎలా జన్మించావో అర్థం కావడం లేదు. సత్పురుషులు, యోగ్యులు అయిన వాళ్లు నిందించే పనిని నీవు చేశావు. వారి ముందు నీ చర్యను ఎలా సమర్థించుకుంటావు? రామా! నేను నీకు శత్రువును కాను, మిత్రుడను కాను. నీవు నిజంగా వీరుడవు, పరాక్రమవంతుడివి అయితే నీ శత్రువులతో యుద్ధం చేసి గెలువు. అది వీరత్వము అంటే. నేను నీకు శత్రువును అని నీవు అనుకుంటే నాతో యుద్ధమే చేయాల్సింది. ఈ పాటికి నిన్ను యమునికి అతిథిగా పంపి ఉండేవాడిని. నన్ను ఎదిరించి పోరాడే ధైర్యము లేక, చేతకాక చాటున ఉండి నన్ను చంపావు. మద్యము మత్తులో నిద్రించువాడిని పాము కాటు వేసినట్టు నువ్వు నన్ను చాటు నుండి చంపావు. నీ భార్యను వెతికి పెట్టడానికి నీవు సుగ్రీవునితో స్నేహం చేశావు అని నాకు తెలిసింది. దానికి ప్రతిఫలంగా సుగ్రీవునికి మేలు చేయడానికి నన్ను చంపావు. రాజ్యభ్రష్టుడైన సుగ్రీవునితో స్నేహం చెయ్యడానికి బదులుగా నీవు నా వద్దకు వచ్చి నాతో స్నేహం చేసి ఉంటే నేను ఆ రావణుని కాళ్ళు చేతులు కట్టి తెచ్చి నీ పాదాల ముందు పడవేసేవాడిని. ఆకాశములో గాని పాతాళములో కాని నీ సీత ఎక్కడ ఉన్నా వెతికి తెచ్చి నీకు అప్పగించి ఉండేవాడిని. రామా! సుగ్రీవుడు నా సోదరుడు. నా తరువాత కిష్కింధకు రాజు అవుతాడు. అది ధర్మమే. కాని నీవు నన్ను చాటు నుండి చంపడం మాత్రం అధర్మము, క్షమించరాని నేరము. నీకు చేతనైతే నీవు చేసిన కార్యము ధర్మబద్ధము అని నిరూపించుకో అని పలికి వాలి మౌనంగా ఉండిపోయాడు. శ్రీమద్ రామాయణము కిష్కింధాకాండము 17వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము కిష్కింధాకాండము 18వ సర్గ. వాలి అన్న మాటలు అన్నీ ఓపికగా విన్నాడు రాముడు. వాలి మౌనం వహించగానే రాముడు వాలి చేసిన ఆరోపణలను అన్నీ సమర్థవంతంగా తిప్పికొట్టాడు. ఓ వాలి! నీకు ధర్మము, అర్థము, కామము అంటే ఏమిటో తెలియవు. లోక మర్యాదలు తెలియవు. నన్ను మాత్రము నీ ఇష్టం వచ్చినట్టు నిందించావు. నాతో మాట్లాడే ముందు, నన్ను నిందించే ముందు నీవు నీ పెద్దలతో, పండితులతో చర్చించి ఉండాల్సింది. ఈ అరణ్యములు, పర్వతములు, సమస్త జంతుజాలము అన్నీ ఇక్ష్వాకు వంశపు రాజులకు చెందినవి. ఈ అడవిలోని జంతుజాలమును, మనుష్యులను, రాక్షసులను రక్షించడానికి కాని, శిక్షించడానికి కాని ఇక్ష్వాకు వంశము రాజులకే అధికారము కలదు. ప్రస్తుతము ఈ భూమినంతా భరతుడు పరిపాలిస్తున్నాడు. అతడు నిత్యసత్యవ్రతుడు, ధర్మము తెలిసినవాడు, దుష్ట శిక్షణ, శిష్టరక్షణ చేయగల సమర్థుడు. భరతుడు దేశ, కాల, మాన పరిస్థితులను గుర్తెరిగి పాలించే రాజు. భరతుని ఆజ్ఞ మేరకు ధర్మరక్షణ చేయుటకు మేము ఈ ప్రాంతం అంతా సంచరిస్తున్నాము.
ధర్మనిరతుడైన భరతుని పాలనలో అధర్మమునకు తావులేదు. ధర్మవిరుద్ధముగా ఎవరూ ప్రవర్తించరు. కాని మేము భరతుని ఆజ్ఞ మేరకు ధర్మవిరుద్ధముగా ప్రవర్తించే వారిని గుర్తించి వారిని తగిన విధంగా శిక్షిస్తూ ధర్మరక్షణ చేస్తూ ఉంటాము. ఆ క్రమంలో మేము నీ రాజ్యమునకు వచ్చాము. నీవు ధర్మాతిక్రమణ చేసినట్టు రుజువు అయింది. కామభోగములకు ప్రాధాన్యము ఇచ్చి నిందార్హమైన పనులు చేసినట్టు మా దృష్టికి వచ్చింది. నీకు ధర్మం గురించి చెబుతాను విను. జన్మనిచ్చిన తండ్రి, తనకన్నా ముందు పుట్టిన అన్న, విద్య చెప్పిన గురువు, వీరు ముగ్గురు కన్న తండ్రితో సమానము. అలాగే తనకన్నా తరువాత పుట్టిన తమ్ముడు, తన కుమారుడు, తన శిష్యుడు పుత్రసమానులు. ఓ వానరా! సత్పురుషులు ఆచరించే ధర్మమును కేవలము ఆత్మతో తెలుసుకునవలెనే కాని బాహ్య కర్మల వలన తెలుసుకోలేరు. గుడ్డివాడిని మరొక గుడ్డివాడు నడిపించినట్టు చంచల స్వభావుడవైన నీవు నీ మాదిరే చంచల స్వభావులైన నీ తోటి వానరులతో ఆలోచించి ధర్మాధర్మ నిర్ణయము చేయగలవా? నీవు ఇంతవరకు నేను నిన్ను చంపాను అన్న కోపంతో మాట్లాడావు. నేను నిన్ను ఎందుకు చంపానో చెబుతాను విను. నీ తమ్ముని భార్య నీకు కోడలి వంటిది. నీవు ధర్మము తప్పి నీ సోదరుడు జీవించి ఉండగానే అతని భార్య రుమను కామాంధుడవై నీ వద్ద ఉంచుకున్నావు. ఓ వానరా! నీవు ధర్మమును అతిక్రమించి నీ తమ్ముడి భార్మను కామవాంఛతో తాకావు కాబట్టి నీవు చేసిన పాపమునకు నీకు మరణదండన విధించడమైనది. లోకాచారమును మరిచి ధర్మవిరుద్ధముగా ప్రవర్తించు వారికి మరణదండనే సరి అయిన ప్రాయశ్చిత్తము. నేను ఉత్తమ కులములో పుట్టిన క్షత్రియుడను. ఇటువంటి అధర్మ కార్యము సహించను. ఎవరైనా కామము చేత తన కుమార్తెను, సోదరిని, తమ్ముని భార్యను కోరితే వారికి దండన విధించడం క్షత్రియ ధర్మము. ఆ ధర్మమే నేను నిర్వర్తించాను. మరలా చెబుతున్నాను, ఈ భూమి అంతా భరతుని రాజ్యములోనిది. మేము భరతుని ఆజ్ఞను పాలిస్తున్నాము, ధర్మరక్షణ చేస్తున్నాము. నీవు ధర్మమార్గము తప్పి నడుస్తున్నావు అని తెలిసికూడా నిన్ను ఎలా క్షమించగలము? ధర్మము ప్రకారము రాజ్యము చేయు భరతుడు అధర్మపరులను నాశనం చేస్తాడు. మేము భరతుని ఆజ్ఞ మేరకు నీవంటి అధర్మపరులను శిక్షించడానికి కంకణము కట్టుకున్నాము. ఓ వానర రాజా! నీవు అన్నట్టు నేను సుగ్రీవునితో స్నేహం చేశాను కాని ధర్మబద్ధంగా స్నేహము చేశాను. దానికి మూలము రాజ్యము, నా భార్య సీత. సుగ్రీవుడు నాకు సాయం చేస్తాడు, నేను అతనికి సాయం చేస్తాను. రెండూ ధర్మబద్ధంగా చేసే సహాయాలే. నేను వానరుల ఎదుట నిన్ను చంపి సుగ్రీవునికి రాజ్యము ఇప్పిస్తానని ప్రతిజ్ఞ చేశాను. ఆ ప్రతిజ్ఞను నెరవేర్చుకున్నాను. ఇందులో తప్పేముంది? ధర్మబద్ధంగా చేసిన ప్రతిజ్ఞను నెరవేర్చడం క్షత్రియ ధర్మం కదా. నేను పైన చెప్పిన కారణముల వలన నీకు ధర్మబద్ధంగా తగిన దండన విధింపబడింది. ఆ దండన నీవు అంగీకరించక తప్పదు. నీకు దండన విధించడం ధర్మసమ్మతము అని నీవు గ్రహించాలి. నేను ధర్మమును పాటిస్తున్నాను కాబట్టి స్నేహితుడవైన నీకు దండన విధించి అపకారమే చేశాను. ఈ సందర్భంలో నీకు మనువు చెప్పిన మాటలు వినిపిస్తాను విను. పాపములు చేసిన మానవులు రాజులచే దండింపబడి వారు చేసిన పాపములను పోగొట్టుకొని పుణ్యాత్ములై స్వర్గమునకు వెళ్తారు. చేసిన పాపమునకు దండన అనుభవిస్తే ఆ పాపము పోతుంది. ఆ నేరము చేసినవాడు పాపము నుండి విముక్తుడవుతాడు. ఒకవేళ రాజు పాపము చేసిన వాడికి దండన విధించకపోతే ఆ పాపము రాజుకు సంక్రమిస్తుంది. పూర్వము మాంధాత అనే చక్రవర్తి నీవు చేసినటువంటి పాపమే చేసిన ఒక వ్యక్తిని దండించకుండా వదిలిపెట్టాడు. దాని ఫలితంగా అతడు చేసిన పాపము మాంధాతకు సంక్రమించింది. ఒక మాంధాత కాదు, ఎంతో మంది రాజులు దండించతగిన వారిని దండించకుండా వదిలిపెట్టి పాపములను పొందారు. ఓ వానర రాజా! నేనేదో స్వతంత్రంగా ప్రవర్తించి నిన్ను చంపాను అని అనుకోవద్దు. నేను స్వతంత్రుడను కాను. ధర్మశాస్త్రము ప్రకారము నడుచుకోవలసిన వాడను. నా ఇష్టం వచ్చినట్టు చేయడానికి వీలులేదు. ఓ వానర రాజా! నిన్ను దండించుటకు మరొక కారణము కూడా చెబుతాను విను. మానవులకు, ప్రత్యేకించి క్షత్రియులకు వేట నిషిద్ధము కాదు.
జంతువులను వేటాడేటప్పుడు మాటు వేసి చంపడం సర్వసాధారణం. వేటలో మృగములు పరుగెత్తుతున్నా, భయపడి నిలిచిపోయినా, ఏమరపాటుగా ఉన్నా అటువంటి మృగములను చంపడం పాపం కాదు. ధర్మము తెలిసిన ఎంతో మంది రాజర్షులు కూడా వేటకు వెళ్లేవారు. నీవు వానరుడవు, మృగజాతికి చెందినవాడివి, అందుకని క్షత్రియ ధర్మము ప్రకారము నిన్ను వేటాడాను. నీవు నాతో యుద్ధం చేస్తున్నా లేక సుగ్రీవుడితో యుద్ధం చేస్తున్నా నువ్వు వానరుడివే కదా. నువ్వు నాతో యుద్ధం చేసేటప్పుడు మాత్రమే చంపాలి అనే నియమం లేదు. అందుకని ఒక రాజుగా నిన్ను దండించే ప్రక్రియలో భాగంగా నిన్ను చంపాను. రాజులు ధర్మమును రక్షించడానికే పుట్టారు. క్షత్రియులు మానవరూపంలో భూమి మీద నడయాడుతున్న దేవతలు. అందుచేత దండన విధించిన రాజులను నిందించడం ధర్మం కాదు. నేను మా తండ్రి తాతల నుండి అనుసరిస్తున్న ధర్మము ప్రకారము నీకు దండన విధించాను. నీవేమో ధర్మం తెలియక నన్ను నిందించావు అని అనునయంగా చెప్పాడు రాముడు. రాముని మాటలు విన్న వాలికి కనువిప్పు కలిగింది. ధర్మము తెలుసుకున్న వాలి రాముని యందు తప్పులేదని గ్రహించాడు. అప్పుడు వాలి రామునికి నమస్కరించి ఇలా అన్నాడు. ఓ రామ, నీవు చెప్పినది అక్షర సత్యము, ఏ సందేహమూ లేదు. ధర్మం తెలియకుండా అజ్ఞానంతో నేను పలికిన మాటలను పట్టించుకోవద్దు. నీవు అన్ని ధర్మములను తెలిసిన వాడవు, ప్రజలకు మేలు చెయ్యాలని ఎల్లప్పుడూ కోరుకునేవాడివి. అందుకని ధర్మాధర్మ నిర్ణయమునకు నీవే సమర్థుడివి. ఓ రామ, నేను అధర్మంగా ప్రవర్తించాను, తగిన దండన అనుభవించాను. రామ, నా దిగులు అంతా నా కుమారుడు అంగదుడి గురించి. అంగదుడు చిన్నప్పటి నుండి చాలా గారాబంగా పెరిగాడు. నేను కనపడకపోతే ఆహారము నీరు ముట్టడు. నా కుమారుడు చిన్నవాడు, లోకానుభవము లేదు. వాడిని నీవు రక్షించాలి. నీవు సుగ్రీవుని యందు ఎంతటి అనురాగం చూపుతావో అదే మాదిరి అంగదుని కూడా దయతో చూడు. ఓ రామ, నీవు నీ తమ్ములు లక్ష్మణుని, భరతుని ఏ విధంగా మన్నిస్తావో అదే మాదిరి సుగ్రీవుని, అంగదుని మన్నించు. చేసిన తప్పంతా నాదే. ఇందులో నా భార్య తారకు ప్రమేయం లేదు. నేను చేసిన అపరాధమునకు నా భార్య తారను నా తమ్ముడు సుగ్రీవుడు అవమానించకుండా చూడు. నా భార్య తార నీ గురించి చెప్పి నన్ను వారించినా నేను ఆమె మాటలను పెడచెవిని బెట్టి సుగ్రీవునితో యుద్ధానికి తలపడినందుకు ఫలితంగా నీ చేతిలో మరణిస్తున్నాను అని పలికి మౌనంగా ఉన్నాడు వాలి. వాలి పలికిన పలుకులు విన్న రాముడు ఈ విధంగా సమాధానం ఇచ్చాడు. ఓ వానరరాజా, నీ కొడుకు అంగదుని గురించి, నీ భార్య తార గురించి నీవు దిగులు చెందవద్దు. మరొక మాట, నేను నిన్ను అనవసరంగా అన్యాయంగా చంపానని నీవు మనసులో బాధపడవద్దు. నీవేదో మహాపాపము చేశావని తలంచవద్దు. నీవు పొరపాటు చేశావు. నేను నిన్ను దండించడానికి నిశ్చయించుకున్నాను. శిక్షింప తగ్గవాడిని శిక్షించిన రాజు శిక్ష అనుభవించతగి ఉండి ఆ శిక్షను అనుభవించిన నేరస్తుడు ఇద్దరూ ఉత్తమ గతులు పొందుతారు. ఆ కారణం చేత తప్పు చేసిన నీవు నేను విధించిన దండనతో నీవు చేసిన పాపములు అన్నీ తొలగిపోయాయి. నీవు ఇప్పుడు నీ సహజమైన వాలి స్థితిని, సుగ్రీవుని వెళ్లగొట్టి అతని భార్య రుమను కామంతో పొందక ముందు ఉన్న స్థితి పొందావు. ఓ వాలి, ఇది దైవ నిర్ణయము, దీనిని తప్పించుకోలేవు. కాబట్టి నీలో ఉన్న కోపమును మోహమును విడిచి శాంతము వహించు. నీవు కోరినట్టుగానే అంగదుడు ఇప్పటిదాకా నీ పట్ల ఎంతటి అనురాగాన్ని, ప్రేమను ప్రదర్శిస్తున్నాడో సుగ్రీవుని పట్ల, నా పట్ల అదే అనురాగాన్ని ప్రదర్శించగలడు అని వాలిని అనునయించాడు రాముడు. రాముని మాటలను విని వాలి, ఓ రామ, నీవు నన్ను బాణంతో కొట్టి చంపావు అన్న కోపంలో శక్తి తగ్గి కోపం పెరిగి నిన్ను ఏమేమో అన్నాను, నన్ను క్షమించు అని అన్నాడు వాలి. తాను చేసిన ఆరోపణలకు రాముడు ఇచ్చిన సమాధానానికి హేతుబద్ధమైన ప్రతి సమాధానాన్ని ఇవ్వలేకపోయాడు వాలి. పైగా అవసాన దశలో ఉన్నాడు. శరీరం క్షణక్షణానికి క్షీణించి పోతూ ఉంది. శక్తి తగ్గిపోతూ ఉంది. వాలి ప్రాణాలు అతని దేహాన్ని విడువడానికి సిద్ధంగా ఉన్నాయి. ఆ సమయంలో వాలి స్పృహ తప్పి పడిపోయాడు. శ్రీమద్ రామాయణము కిష్కింధా కాండము 18వ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము కిష్కింధా కాండము 19వ సర్గ. వాలిని రాముడు తన బాణంతో కొట్టడం, వాలి పడిపోవడం, చనిపోయే స్థితిలో ఉండటం వాలి భార్య తారకు తెలిసింది. వాలి, తారల కుమారుడు అంగదుడు ఆమె పక్కనే ఉన్నాడు. తార, అంగదులు వాలి దుర్మరణానికి ఎంతో దుఃఖించారు. వాలి దగ్గరకు పరుగున వస్తున్నారు. అప్పటికే ధనుస్సును ధరించి కాలేయముని మాదిరి నిలబడి ఉన్న రాముని చూచి వానరులు అందరూ పారిపోయారు. పారిపోతున్న వానరులను చూచింది తార. తారవారిని చూచి ఇలా పలికింది, ఓ వానరులారా! ఇప్పటివరకు మీరు మీ రాజు వాలి వెంట ఉండేవాళ్లు కదా, ఇప్పుడు ఎందుకు ఇలా పారిపోతున్నారు? రాజ్యం కోసరం సుగ్రీవుడు తాను ఏమీ చేయలేక రాముని సాయంతో మీ రాజు వాలిని చంపించాడు. మీరు ఎందుకు పారిపోతున్నారు? భయపడకండి, పారిపోకండి, నాతో రండి అని అన్నది తార. పారిపోతున్న వానరులు తార మాటలు విని వెనక్కు తిరిగి వచ్చారు. తారను చూచి ఇలా అన్నారు, అమ్మా తారా! ముందు నీవు నీ కుమారుడు అంగదుడిని రక్షించుకో, లేకపోతే రాముడు అంగదుడిని కూడా చంపుతాడు, సుగ్రీవునికి అడ్డం లేకుండా చేస్తాడు. రాముడు వాలిని చంపగానే మేమందరము భయంతో పారిపోయాము. అమ్మా తారా! నీవు అంగదుని రాజుగా అభిషేకించు, మేమందరము అంగదుని వాలిని సేవించినట్టు సేవిస్తాము అని ఎవరికి తోచినట్టు వారు అరిచారు. మరికొందరు తారను చూచి, తారా! నీవు అంగదుడు ఇక్కడ ఉండటం మంచిది కాదు. సుగ్రీవుడు, అతని మంత్రులు రాజదుర్గములను ఆక్రమించుకుంటున్నారు. ఇప్పటిదాకా మనము సుగ్రీవుని, అతని మంత్రులను నానా కష్టాలు పెట్టాము. వాళ్ళు ఇప్పుడు మనమీద పగ తీర్చుకొనే అవకాశం ఉంది. కాబట్టి నీవు అంగదునితో కలిసి పారిపో అని సలహా ఇచ్చారు. ఆ మాటలు విన్న తారవారితో ఇలా అంది, ఓ వానరవీరులారా! నా సర్వస్వము అయిన నా భర్త పోయాక నాకు ఈ రాజ్యంతో, నా కొడుకుతో, ఈ శరీరంతో పనేముంది? నేను నా భర్త వద్దకు వెళ్ళాలి. నా భర్త ఎక్కడ ఉన్నాడు, ఏ స్థితిలో ఉన్నాడు అంటూ ఏడుస్తూ వాలి వద్దకు పరుగెత్తింది. దుందుభీలాంటి రాక్షసులను మట్టుబెట్టిన వాలి, పరాక్రమంలో దేవేంద్రునితో సమానమైన వాలి, మరణావస్థలో నేలమీద పడి ఉండటం చూచింది. వాలి దేహము పక్కన ధనుస్సు ఊతంగా పట్టుకొని నిలబడి ఉన్న రాముని, లక్ష్మణుని, తన భర్త వాలి తమ్ముడు సుగ్రీవుని చూచింది. నేరుగా వెళ్లి తన భర్త శరీరం మీద పడిపోయింది. ఆర్యపుత్ర! లేవండి, నేను మీ తారను వచ్చాను, లేవండి అంటూ రోదిస్తూ ఉంది. తన వదిన తారను, తన అన్నకుమారుడు అంగదుని చూచి సుగ్రీవునికి దుఃఖము ఆగలేదు. శ్రీమద్ రామాయణము కిష్కింధా కాండము 19వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము కిష్కింధా కాండము 20వ సర్గ. రాముని బాణం దెబ్బతిని చావుబతుకుల్లో ఉన్న భర్త వాలిని చూచి తారభోరున ఏడిచింది. ఓ వీరుడా! నీవు లోకోత్తర వీరుడవే, నీ వీరత్వము, పరాక్రమము ఏమైపోయాయి? ఎందుకు ఇలా దీనంగా నేలమీద పడి ఉన్నావు? నేను నీ భార్య తారను వచ్చాను, లే, నన్ను పలకరించు. నీవు మహారాజువు, ఇలా నేలమీద పడుకోవడం తగునా? లేచి మెత్తని హంసతులికా తల్పం మీద పడుకో, ఓ భూనాథా! ఇన్నాళ్లు ఈ భూమిని పాలించిన నీవు అవసాన సమయంలో కూడా భూదేవిని వదలలేక ఆమెను కౌగలించుకొని పడుకున్నావా? ఓ వానరవీరా! ఎంతో కష్టపడి స్వర్గాన్ని తలదన్నే విధంగా ఈ కిష్కింధను నిర్మించావు. ఇప్పుడు ఆ కిష్కింధను వదిలి ఎక్కడకు పోతున్నావు? నాథా! నేను నీ వియోగము తట్టుకోలేకున్నాను. నన్ను విడిచి వెళ్లవద్దు. నిన్ను ఈ స్థితిలో చూచికూడా నా హృదయం బద్దలు కాలేదంటే నా గుండె కఠినమైన పాషాణము అనుకుంటాను. అయినా కాలగతిని ఎవరు తప్పించగలరు? ఈ కాలమే నిన్ను సుగ్రీవుని చేతిలో మరణించేట్టు చేసింది. నాథా! నేను నీకు భార్యగా ఉన్నాను. నేను కాకుండా ఎంతో మంది స్త్రీలు ఉన్నారు కదా. కాని నీవు ఆ సుగ్రీవుని భార్యను కోరుకున్నావు, అతనిని రాజ్యము నుండి వెళ్లగొట్టావు. దాని ఫలితమే నీకు సంప్రాప్తించిన ఈ దుర్మరణం. నాథా!
నీవు సుగ్రీవునితో యుద్ధానికి పోకముందు ఎన్నో విధాలుగా చెప్పాను, సుగ్రీవునితో సంధి చేసుకోమన్నాను, కాని నీవు నా మాటలను పెడచెవిని పెట్టావు, పైగా నన్ను నిందించావు, కోరికోరి మరణాన్ని కౌగలించుకున్నావు. నాథా, రాముడు నిన్ను చంపినందుకు నేను విచారించడం లేదు, కాని ఏనాడు కష్టముగాని దుఃఖము కాని అనుభవించని నేను ఈ వైధవ్య దుఃఖమును అనుభవించవలసి రావడం చాలా బాధగా ఉంది. నాథా, నీ కుమారుడు అంగదుని చూడండి, చిన్నప్పటి నుండి అల్లారుముద్దుగా పెరిగాడు, ఇప్పుడు పెనతండ్రి సుగ్రీవుని వశమయ్యాడు, ఎన్ని బాధలు పడతాడో ఏమో. నాయనా అంగదా, నీ తండ్రివాలిని చూడు, కడసారి దర్శనం చేసుకో, ఇంక మీదట రోజూ చూచే నీ తండ్రి ముఖం రేపటి నుండి నీకు కనిపించదు. నాథా, నీ కుమారుడు అంగదుడు నిన్ను పిలుస్తున్నాడు. అంగదుని పలకరించు, అతనికి జీవితంలో నడుచుకోవలసిన జాగ్రత్తలు చెప్పు. నాథా, నిన్ను చంపడం ద్వారా రాముడు తన ప్రతిజ్ఞను నెరవేర్చుకున్నాడు, సుగ్రీవునికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. ఓ సుగ్రీవా, నీ కోరిక తీరింది కదా, ఇంక నీ భార్య రుమ నీకు లభిస్తుందిలే, నీవు ఏ దిగులు భయము లేకుండా ఈ కిష్కింధను ఏలుకో. నీ అన్నవాలిని చంపించావు కదా, ఇంక నీకు అడ్డేముంది. నాథా, నేను ఇంతగా మాట్లాడుతున్నా నువ్వు ఒక్క మాట కూడా పలుకవేమి? మాట్లాడు, నేనే కాదు, నీ భార్యలందరూ వచ్చి ఉన్నారు, వారి వంక కన్నెత్తి చూడు, వారిని పలకరించు అని తార ఆమెతో వచ్చిన వాలి భార్యలు వలావలా ఏడుస్తున్నారు, అంగదుని పట్టుకొని రోదిస్తున్నారు. తారకు ఇంకా ఆశ చావలేదు, వాలి మరలా బతుకుతాడని ఆశతో వాలిని కుదిపి కుదిపి ఏడుస్తూ ఉంది. ఓ నాథా, నేను అంగదుడు ఏమి అపరాధము చేశామని మమ్ములను విడిచిపోతున్నావు? తెలిసో తెలియకో మేము నీ పట్ల ఏమైనా అపరాధము చేస్తే దానిని క్షమించు. నీ పాదాలు పట్టి వేడుకుంటున్నాను అని వాలి పాదాల మీద తలపెట్టి ఏడుస్తూ ఉంది తార. భర్త లేని బతుకు తనకు వ్యర్థమని ఎంచి తార తన భర్త వాలితో పాటు ప్రాయోపవేశము చెయ్యాలని నిర్ణయించుకుంది. శ్రీమద్ రామాయణము కిష్కింధాకాండము 20వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. సంపూర్ణ రామాయణం కిష్కింధాకాండము 11 నుండి 20 సర్గలు. సంస్కృత మూలము భగవాన్ వాల్మీకి మహర్షి. దాదాపు 5000 ఏళ్ల క్రిందట. సంపూర్ణ రామాయణం తేట తెలుగులో శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం. సెప్టెంబర్ 10, 1935, ఆగస్టు 15, 2006. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు. 2024వ సంవత్సరము